చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు చెప్తున్నారు కదా, వాళ్ళ మమ్మీ చెప్పిందంట అని సార్ చెప్పారు. ఫోన్ కూడా ఇంతకు ముందు తెచ్చాము, అడిగాము, అసలు ఎక్కడి నుంచి వచ్చిందని అడిగారని చెప్పారు కదా. చెప్పారా చెప్పలేదా? విన్నారా మీరు? సార్ చెప్తున్నారు కదా ఫోన్ కూడా వచ్చిందని వాళ్ళ మమ్మీ చెప్పారు, ఎంక్వైరీ చేస్తే చెప్పారు. మరి వాళ్ళ మమ్మీ ఫోన్ తెచ్చినప్పుడు అప్పుడే ఖండించుంటే ఈ పరిస్థితి వచ్చేదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు కూడా ప్రెస్ మీట్ వాళ్ళని అడగండి. అప్పుడే ఖండించి ఉంటే ఇంత పరిస్థితి వచ్చేదా? నా పాప ఇంతవరకు వచ్చేదా చెప్పండి. నా పాప ఎంతవరకు ఫైట్ చేసిందో కూడా చెప్పారు వాళ్ళు. అంత ఫైట్ చేసినప్పుడు అయినా కూడా ఆ అబ్బాయి చిన్నపిల్లడు రాదు కదా. ఇప్పుడు నా బాబు ఉన్నాడు, నిన్న సార్తో మాట్లాడారు, సార్తో కూడా అడగండి. నా బాబు నా గాడ ఎందుకు తీసుకెళ్తాడు సార్ అయినా, అసలు నేను ఎందుకు ఇవ్వాలి అని ఒక క్వశ్చన్ వేసింది సార్. వేసినప్పుడు అప్పుడైనా అర్థం కావాలి కదా. అంత చిన్న బాబే ఎందుకు ఇవ్వాలి అని అన్నప్పుడు, అంత పెద్ద బాబు ఆ పిల్ల ఎదురు తిరిగినప్పుడు ఎందుకు చెయ్యాలి? అంత అవసరం ఏముంది? బ్యాట్ కోసం కావచ్చు, ఆ పిల్ల ఎదురు తిరిగినప్పుడు వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోకుండా అంత దారుణం ఎందుకు చేయాలి? ఎందుకు చంపాలి అన్న ఆలోచన ఎందుకు రావాలి? అసలు ఎందుకు చూడాలి ఫోన్లు? ఒక ఫోన్ తెచ్చినప్పుడు పేరెంట్స్ ఎందుకు అడగలేదు? అది నాకు కావాలి. పేరెంట్స్ ఒక పేరెంట్ అండి, ఇప్పుడు నేనే కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఒక ఆడుకునే పావులు కావచ్చు తెచ్చుకుంటేనే వేరే వాళ్ళది ఎందుకు తెచ్చుకుంటున్నా మనం ఖండించుంటే ఈడి వరకు రారు కదండి ఎవరైనా. ఒక ఫోన్, అంత పెద్ద ఫోన్ తెచ్చుకున్నప్పుడే వాళ్ళ మమ్మీ ఖండించలేదా చెప్పండి? సార్ చెప్పారు నెక్స్ట్ టైం అడిగాము, నువ్వేమో చేసావా అని వాళ్ళ మమ్మీ అన్నది అని చెప్పారు. అంటే నెక్స్ట్ టైం పేరెంట్స్ తెలీదా చెప్పాలని? చెప్పండి, నేను మీకు అడుగుతున్నాను. ఆ కాగితం 1 month క్రితమే రాశారు సార్ వాళ్ళు, రివ్యూ చేస్తారు కదా. 1 month నుంచి కూడా గ్యాస్ వేలు ఏదైనా పేరు ఉంటే ఏంటండి పరిస్థితి? కుటుంబమే కదా. ఇలాంటి థాట్స్ ఉన్న వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు సొసైటీ? అలాంటి థాట్స్ ఎందుకు వస్తున్నాయి అసలు పిల్లలకి? ఎక్కడి నుంచి మార్పు తీసుకురావాలి? స్కూల్ నుంచి తీసుకురావాలా? తల్లిదండ్రుల నుంచి తీసుకురావాలి? ఎక్కడి నుంచి తీసుకురావాలి? మీరు చెప్పండి. మీరు ఇన్ని కేసులు చూస్తుంటారు కదా, ఎట్లా తీస్తే బాగుంటుంది? ఇప్పుడు నాకు ఏం చేయాలి? నేను నా పిల్ల చనిపోయినట్టు చావాలి. అది అట్లా చస్తేనే ఈ సొసైటీ బాగుంటుంది, మార్పు వస్తుంది అని నేను నమ్ముతున్నాను. నేను నమ్మితే మాత్రం అందరు నమ్మినట్టు నేను ఒప్పుకుంటాను. నా పిల్ల కల చెప్పింది కాబట్టి అందరు నమ్మాలి అంటే వాళ్ళు అలానే చేయాలి. మీరు సపోర్ట్ చేయాలి. సతాయించారు, మమ్మల్ని సతాయించారు. అంతమంది సతాయించినప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఒప్పుకొని అవునండి చేశారు అని ఉంటే, ఇట్లా చేశాడు అట్లా చేశాడు అని ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా. అప్పుడే ఒక్కరిని పట్టుకొని అడుగుతుండే కదా, మీకు కూడా క్లారిటీ వస్తుండే కదా. ఇంత హైదరాబాద్ మొత్తం తెలంగాణ మొత్తం ఇంత అయిపోవడానికి రీజన్ ఏంటి? అప్పుడు ఖండించుంటే ఒకటండి, ఖండిస్తే పేరెంట్స్ ఖండించాలి. పేరెంట్స్తో అవ్వనప్పుడు టీచర్స్ అయినా ఖండించాలి. ఆ పోరాడు అన్ని రోజులు స్కూల్కి వెళ్ళకపోతే ఇప్పుడు స్కూల్ వాళ్ళని కూడా నేను అడుగుతున్నాను, ఎందుకు అడగారు? పేరెంట్స్ని ఎందుకు అడగారు? అన్ని రోజులు స్కూల్కి వెళ్ళకుండా, ఎప్పుడు స్కూల్కి వెళ్ళకుండా ఉంటే ఎందుకు అడగారు? ఇప్పుడు ఆ గల్లీలో అంతమంది పిల్లలు తిరిగారు, అంతమంది పిల్లలు కూడా వాళ్ళతో తిరిగి ఏమైనా నేర్చుకోవచ్చు కదా. ఎంత కొంత నేర్చుకుంటారు కదా. ఇప్పుడు నేర్చుకున్న పిల్లల్ని వాళ్ళని ఎట్లా మీరు చేస్తారు చెప్పండి? ఎవరు నేర్చుకున్నారో, ఎవరేం చేశారో? ఇప్పుడు ఈ పిల్లోడిని ఏం చేయకుండా మైనర్ ఉన్నాడు, ఇంకా మేము దండిస్తాము, మేము చూస్తాము అని చెప్తే ఇంకా మిగతా పిల్లలు కూడా అంతే అనుకుంటారు కదా. ఇప్పుడు నా కొడుకే ఎగ్జాంపుల్ తిరిగాడండి, వాడికి ఏం తెలుసు? అలాంటి పిల్లలు కూడా అలాంటి చూసి కూడా ఏం అనలేరు అని ఇప్పుడు నా కొడుకే చెప్తుండే. ఎందుకు ఏమనట్లే మమ్మీ అంటే అలా చేయొచ్చా అని అడుగుతున్నాడు. దానికి ఏం సమాధానం చెప్తారు పోలీసులు? చెప్పండి, ఎలా చేస్తారు? ఇప్పుడు ఏం న్యాయం కావాలండి? నా పిల్లని ఎట్లా పొడిచాడో అట్లా న్యాయం కావాలి నాకు. అదే న్యాయం కావాలి. నాకు ఇప్పుడు ఒక పేరెంట్ గా మీరు ఏం న్యాయం చేస్తారు చెప్పండి? నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు కన్న తల్లి ఒక పేరెంట్ ని ఇప్పుడు అంతా చంపాడు కదా, ఏం చెప్పాలని వాళ్ళ తల్లి తండ్రి ఏమైనా అయిపోయినది నా సంబంధం, వాళ్ళ ప్రమేయం కూడా ఉంది ఖచ్చితంగా. లేదని నేను చెప్పాను, ఖచ్చితంగా ఉంది. 5 days నుంచి కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు. అంటే అసలు మొబైల్ తెచ్చుకున్నప్పటి నుంచే అన్నారు అంటే ఎంతవరకు ఉందో మీరు ఆలోచన చేసుకోవాలి. సార్ చెప్పినప్పుడే మీరు ఆలోచన చేసుకోవాలి. ఇంతవరకు వాళ్ళ ప్రమేయం ఉంది, అసలు ఎందుకు చెప్పకుండా ఉన్నారు, ఎందుకు అట్లా వదిలేశారు పిల్లల్ని చెప్పండి. ఇప్పుడైనా ఇంటికి వచ్చాడండి అబ్బాయి, ఇంటికి ఎప్పుడు ఒక బర్త్డేకి మాత్రమే వచ్చాడండి. ఆ విషయం కూడా అసలు వాళ్ళ డాడీకి తెలియదు. రాకుండా తెలుసుంటే మాత్రం వస్తాడు అని ఇంత ఒకటండి. ఒక ఇన్ఫర్మేషన్ మా బాబు అంత చిన్నగా ఉన్నాడు ఇచ్చినప్పుడు మా ఆయన ఇంతవరకు తీసుకెళ్ళాలి చెప్తున్నారంటే చాలా మీడియాలో వాళ్ళు కూడా ఇంటికి కూడా వచ్చారంటే తెలుసు అని అసలు అయితే తెలియదు అండి. తెలిస్తే ఎక్కడి వరకు తీసుకురాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు
ఎందుకు నా పిల్లని చంపుకుంటానండి? ఎవరో వస్తున్నారు చేస్తున్నారు. చుట్టుపక్కల వేరే ఇల్లు ఉన్నాయా? పోనీ ఎవరి కోసం వస్తున్నారు అనుకోవచ్చు. ప్రాబ్లం నాకైతే అబ్బాయి దించినప్పుడు, ఎందుకంటే పక్కన ఇల్లు లేవు, ఏం లేవు, అసలు ఎవరి కోసం దించుతున్నాడు? నేను వదిలేసి పిల్లలు వెళ్తాను కాబట్టి నా ప్రాబ్లం అవుతుంది. నేను ఎందుకు చెప్పకుండా ఉంటా? అట్లీస్ట్ నేను మా ఆయనకి ఇప్పుడు అమ్ముకున్న విషయం కూడా చెప్పాలండి. పిల్లలు వచ్చి మీరు ఎవరు నేర్పించాడు అంటే నేను ఖండించాను ఈ విషయం గురించి కూడా. అబ్బాయి ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఇన్ని రాశారు మీడియా వాళ్ళు, దానికి అంతా ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? అబ్బాయి ఒప్పుకున్నారు కదా, మీడియా వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు నేను వాళ్ళు అడిగే క్వశ్చన్లకి నాకు మెంటల్ వచ్చిపోయిందండి. ఇప్పుడు నేను బాధలో ఉన్నాను, బాధలో ఉండి కూడా నేను అంతా సీక్వెన్స్ గా చెప్పాను అంటే ఎందుకు చెప్పాను అర్థం చేసుకోండి. అసలు ఇంత కూడా మిస్బిహేవ్ చేయకుండా అంతా వాళ్ళకి అక్కడ ప్రూఫ్స్ లేవు, పోలీసు వాళ్ళకి కూడా ప్రూఫ్స్ లేవు. ఇంకేస్ ఏమన్నా ఒప్పుకోకపోయినా చేయకపోయినా ఏమన్నా అంటారు చెప్పండి? ఇక్కడ ఏం సీసీ కెమెరా లేదు, ఏం లేదు. ఆడుకుంటున్నా అండి అబ్బాయి. ఏ అబ్బాయి అండి? మా అబ్బాయి మొత్తం ఈ అబ్బాయి కూడా వచ్చాడు కూడా. ఆ అబ్బాయి మా ఇంటికి రాడండి, ఒక బర్త్డేకి వచ్చారు. మొన్న రీసెంట్ గా 2 times అందరు పిల్లలు కలిసి వినాయక చవితికి వచ్చారు. ఆ విషయం కూడా మా ఆయనకు తెలియదు. ఎవరు ఇచ్చారు చెప్పండి? అసలు ఎవరికైనా ఒక చిన్న అనుమానం అని వచ్చిందా? అసలు ఆ మైండ్ సెట్ ఏంటండి? 10th క్లాస్ మైండ్ సెట్ మీరు చెప్పండి. ఆ రాసుకోవడం ఏంటి, అసలు చేయడం ఏంటి? ఇది ఎప్పటికైనా ప్రమాదం జరుగుతుందనే జరగకపోతుంది. మీరే చెప్పండి. దేంతో మాట్లాడతాను? న్యాయం కావాలి, న్యాయం కావాలి, న్యాయం కావాలి. మా డిమాండ్ ఏంటి? వాడు చావాలి. నా పాప ఎలా చచ్చిందో అలా చావాలండి. ప్రపంచానికి చూపియండి మీరు, ఆడు చచ్చాడు అని మన చూపియండి. నా ముంగట చంపండి, మా ముందు చంపండి, టీవీలో అందరి ముందు చంపండి. అదే డిమాండ్ చేసేది. డిమాండ్ చేయడానికి ఏం లేదు ఇక్కడ. ఏముంటుంది చెప్పండి? ఒక తల్లి ఆవేదన ఏముంటుంది చెప్పండి? ఒక 1 hour లో ఒక మంచి పిల్ల మీరు చూసుంటారు. ఏం ప్రాబ్లం ఉంది నా పిల్లకి చెప్పండి? నేను ఎందుకు డిమాండ్ చేయకూడదు? ఏం ప్రాబ్లం ఉంది ఆ పిల్ల? నా పిల్లకి ఏమైనా తక్కువ చేశాను? చిన్నప్పటి నుంచి డబ్బులు పెట్టి 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 అంత పెద్ద చేసుకొని ఎందుకు ఊరుకోవాలండి? ఆ అబ్బాయి అట్లా చేస్తుంటారు. అట్లీస్ట్ ఒక చిన్న బ్యాట్ కోసం చేస్తారా? రేపు చిన్న చాక్లెట్ కోసం కూడా చేస్తారని వదిలేస్తారా? తల్లిదండ్రులకు కూడా శిక్షించాలండి. ఎందుకంటే సార్ చెప్పారు కదా, సెల్ తెచ్చుకున్నాడు అప్పుడు అడిగారంట అంటే అప్పుడే దండించుండి చాలా ఘోరంగా చేసుంటే గనక ఇప్పుడు ఇంత అయ్యేవాడు కాదేమో అని నేను అనుకుంటున్నానండి. ఖచ్చితంగా పేరెంట్స్ కూడా ఉంటుంది, పేరెంట్స్ కూడా శిక్షించాలి. అదే నేను కోరుకునేది, పేరెంట్స్ని శిక్షించాలి. వాడిని మాత్రం చాలా దారుణం చేయాలి. అసలు నా పాప ఎంత దారుణం చేశారో మీకు అందరికీ తెలుసు. నేను చెప్పాల్సి స్కూల్ టీచర్స్ కూడా చెప్పాలి. స్కూల్ టీచర్స్ మా బాబు కూడా చదువుతున్నారు, మీరు వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోండి, ఎలా ఉంటాడు ఏంటి వాళ్ళు కూడా చూస్తుంటే పేరెంట్స్కి చెప్పాలి కదా. ఇప్పుడు పేరెంట్స్ కాకపోతే టీచర్స్ కైనా తెలుస్తుంది మెంటాలిటీ ఏంటి అనేది. అబ్బాయి చదువుతున్నాడా వస్తున్నాడా లేదా అని తెలుస్తుంటుంది. సో పేరెంట్స్ అయినా ఇన్ఫార్మ్ చేయాలి కదా, చుట్టుపక్కల కావచ్చు. కానీ పేరెంట్స్కి చెప్పుంటే వాళ్ళని దండించలేరా అని నేను క్వశ్చన్ చేస్తున్నానండి. ఒక యాజ్ ఏ పేరెంట్ గా నేను క్వశ్చన్ చేస్తున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.